నమస్తే. వాయిస్ ఆఫ్ వనితకు స్వాగతం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం రాజకీయాలను మహిళలు శాసిస్తున్నారు. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పాలనలో తమ మార్కు చూపిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. పురపాలికల్లో మహిళల భాగస్వామ్యంపై ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. మహిళలు మహారాణులయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులతో పాటు వార్డు మెంబర్లుగాను 50% మించి ఎన్నికయ్యారు. వార్డు మెంబర్ల స్థానాల్లో రిజర్వ్డ్ సీట్ల కంటే ఎక్కువగా జనరల్ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మున్సిపాలిటీలో మహిళలు కీలక పదవులు అధిష్ఠించారు. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని అప్పుడెప్పుడో సినీ కవి మహిళా చైతన్యాన్ని కీర్తించారు. కానీ తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే కాదు, అనూహ్య రీతిలో చైర్పర్సన్ పీఠాలను సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన మహిళల కంటే ఈసారి 16% మంది మహిళా చైర్పర్సన్లు అధికంగా ఉండడం విశేషం. అంతేకాదు, వీరిలో 43.32% మంది 40 ఏళ్ల వయసులోపు మహిళలే కావడం గమనార్హం. రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నికైన వారిలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తె గడ్డం అనన్య అత్యంత పిన్న వయస్కురాలు. 25 ఏళ్లకే ఆమె మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. ఇక 7 మున్సిపల్ కార్పొరేషన్లలో 3 మేయర్లు, 3 డిప్యూటీ మేయర్లు మహిళామణులే. ఈ కార్పొరేషన్లలోనూ అత్యధిక శాతం స్థానాలను మహిళలే చేజిక్కించుకున్నారు. పురపోరులో మహిళలు, ప్రపంచం సృష్టించిన మహిళలు రాష్ట్రంలో పురపాలనలో తమ మార్కును చూపించనున్నారు. అతివలకు రిజర్వ్ చేసిన స్థానాల కంటే ఎక్కువ చైర్పర్సన్ స్థానాలను అలంకరించారు. కార్పొరేషన్లలో మాత్రం రిజర్వ్ చేసిన 3 స్థానాల్లోనే మేయర్ పీఠాలను దక్కించుకున్నారు. మహిళలకు ఇతర రంగాల్లో 33% రిజర్వేషన్లు అమలవుతుండగా రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. చైర్పర్సన్, మేయర్ ఎన్నికల ఫలితాల్లో 105 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఏకంగా 64% పదవులను మహిళలు దక్కించుకున్నారు. వారు ఏకంగా 72 చోట్ల పురపాలన పగ్గాలు చేపట్టారు. మహిళలు వారికి కేటాయించిన 50% రిజర్వేషన్ల కంటే 12% అధికంగా పదవులు దక్కించుకున్నారు. మహిళలు తెరచాటు వ్యక్తులుగా కాకుండా నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం రాజకీయ చైతన్యం పెరిగిన నేపథ్యంలో 2029లో చట్టసభల్లోనూ మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తే ఎంతమంది మహిళా రాజకీయవేత్తలు చట్టసభలకు వెళ్తారనేది ఆసక్తికరం. చైర్పర్సన్లుగా ఎన్నికైన వారిలో విద్యార్థికులు కూడా అధికంగా ఉండటం గమనార్హం. బీసీ, ఎస్సీ, అన్రిజర్వ్డ్ సీట్లలోనూ వారు విజయం సాధించడం గమనించదగ్గ విషయం. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ వారు అన్రిజర్వ్డ్ సీట్లలో గెలుపొంది సత్తా చాటారు. రాష్ట్రంలో మహిళలకు పదవులు ఇస్తూ వారికి రాజకీయాల్లో రాణించే అవకాశం కల్పించడం మంచి పరిణామం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనగామ ప్రజలకి నా నమస్కారాలు.
నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్గా గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు అందరికీ వాళ్ళ మాట నిలబెట్టడానికి నేను అన్నీ వస్తాను. స్థానిక సంస్థల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంది. దీనివల్ల ఆ సమస్యల పరిష్కారానికి వారు ప్రత్యేక చొరవ తీసుకునే అవకాశం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయ నాయకులు తమకు అవకాశం రాని చోట తమ ఇంట్లోని మహిళలను రంగంలోకి దించారు. అయితే అధికారం అందుకున్న తరువాత పాలనపై తమదైన ముద్ర కనిపించాలంటే వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటేనే వారి భవిష్యత్తు రాజకీయంగా మరింత ముందుకెళ్లడానికి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చైర్పర్సన్, మేయర్ స్థానాలు అధిరోహించిన మహిళల్లో విద్యార్థికులు ఉన్నారు. వీరిలో 8 మంది పీజీ చేసిన వారు ఉంటే 23 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఉన్నారు. ఒక డాక్టరు ఉన్నారు. అలాగే 10th, ఇంటర్ చదివిన వారు ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని జోరుగా ఆందోళనలు జరిగాయి. అది చట్టబద్ధత సాధించేందుకు అనేక అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో 112 చైర్పర్సన్, మేయర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీసీలకు 58.3% పదవులు దక్కాయి. ఇందులో ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి అత్యధికంగా 22 పదవులు దక్కగా, ఆ తరువాత గౌళ్లకు 8, ముదిరాజులకు 7, యాదవ సామాజిక వర్గానికి 5 చైర్పర్సన్ పదవులు లభించాయి. వీరు కాకుండా లింగాయత్, బెస్త, పద్మశాలి, స్వర్ణకారులు, బోయ, తేలి, కురుమ, రెడ్డి సామాజిక వర్గాల వారు ఉన్నారు. పురపాలికల్లో మహిళలే సారథ్యం వహించే బాధ్యత రావడంతో వనితా లోకం హర్షిస్తోంది. ఇక ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజకీయ చదరంగంలో మగువలే పైచేయి సాధించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ 2 పదవుల్లోనూ మహిళలకే ఛాన్స్ దక్కింది. సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మట్టా రాగమయ్య ప్రత్యేక శ్రద్ధతో రిజర్వేషన్తో సంబంధం లేని వైస్ చైర్పర్సన్ స్థానంలోనూ మహిళనే ఎంపిక చేశారు. ఇక అన్ని మున్సిపాలిటీల్లోనూ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఎలాంటి గందరగోళం జరగలేదు. సీల్డ్ కవర్లో వచ్చిన పేర్లను సభ్యులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకు ముందు అధికారులు వారితో ప్రమాణ స్వీకారాలు చేయించారు. నమస్కారం. ఈరోజు సత్తుపల్లి మున్సిపాలిటీలో ఒక చరిత్ర తిరగరాసినట్లు అయింది. ఎందుకంటే ఈరోజు ప్రప్రథమంగా 2 మహిళలకే చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. చైర్మన్గా ఎండి రెహనా బేగం గారు, అలాగే వైస్ చైర్మన్గా బొంతు సుమలత గారు, అలాగే ఈ కౌన్సిలర్స్లో కూడా మెజార్టీ మా మహిళామణులే ఉన్నారు. ఇది ఒక చరిత్ర అన్నమాట. ఇక్కడే కాదు, కల్లూరులో కూడా ఎక్కువ కౌన్సిలర్స్ మహిళామణులే ఉన్నారు. అక్కడ వైస్ చైర్మన్ కూడా మహిళకే ఇవ్వడం జరిగింది. ఇలా అందరూ మహిళలు ఉండడం వల్ల సత్తుపల్లి నియోజకవర్గం ఒక ప్రత్యేకత సాధించుకుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఎమ్మెల్యే మహిళగానే ఉన్నాను. మా అందరి ఆధ్వర్యంలో సత్తుపల్లిని మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు సాధిస్తామని నేను మీ అందరికీ గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు ఇందుకు మాకు సహకరించిన
మన మినిస్టర్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి గారికి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మహిళలను ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదులాపురంలో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని పోకబత్తిని అనిత దక్కించుకున్నారు. వైస్ చైర్మన్ గా తమ్మినేని నవీన్ ను వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. ఈ మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 16 మహిళలకు రిజర్వ్ చేయగా 18 చోట్ల విజయం సాధించారు. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన వైరా మున్సిపల్ చైర్పర్సన్ గా డాక్టర్ కాపా చంద్రకళ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్ ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను మహిళలకు 10 స్థానాలు రిజర్వ్ చేయగా 2 జనరల్ స్థానాల్లోనూ మహిళలు విజయం సాధించడంతో మొత్తం 12 మంది మహిళలు వార్డు సభ్యులయ్యారు. కల్లూరు మున్సిపల్ చైర్మన్ గా ధరవత్ మోహన్ ఎన్నిక కాగా వైస్ చైర్పర్సన్ గా శీలం కోటేశ్వరిని ఎన్నుకున్నారు. ఇక్కడ 20 వార్డులకు గాను 10 చోట్ల మహిళలకు రిజర్వ్ కాగా మొత్తం 12 మంది వనితలు వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు. మధిర మున్సిపల్ చైర్పర్సన్ గా సామినేని సుజాత ఎన్నిక కాగా వైస్ చైర్మన్ గా కోన ధనికుమార్ ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 11 మహిళలకు రిజర్వ్ కాగా మొత్తం 12 మంది మహిళలు ఎన్నికయ్యారు. సత్తుపల్లిలో 23 వార్డులకు గాను 11 మహిళలకు రిజర్వ్ అయ్యాయి. మొత్తం 12 మంది వార్డు మెంబర్లుగా గెలిచారు. వీరిలో జనరల్ మహిళకు రిజర్వ్ అయిన చైర్పర్సన్ స్థానంలో మహమ్మద్ రెహనా బేగం ఎన్నిక కాగా వైస్ చైర్పర్సన్ గా మహిళ బొంతు సుమలత ఎన్నికయ్యారు. నాకు ఈరోజు చైర్మన్గా పదవి స్వీకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మేడం సార్ గారికి ధన్యవాదాలు. ఈసారి చాలామంది లేడీస్కి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యమైన ధన్యవాదాలు, స్పెషల్లీ ధన్యవాదాలు. నా దృష్టికి వచ్చిన సమస్యల వరకు మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎమ్మెల్యే మేడం గారి సహకారంతోనే మేము ఈ పనులు చేయగలుగుతాం. మహిళలు కాబట్టి సులువు అవుద్దా అనుకుంటున్నాం. ఒకళ్ళు అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాం. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా సిపిఐకి చెందిన మూడ్ గణేష్ ఎన్నిక కాగా డిప్యూటీ మేయర్ గా కాంగ్రెస్ కు చెందిన సిరిపురం లలిత ఎన్నికయ్యారు. 60 డివిజన్లున్న ఈ కార్పొరేషన్ లో 30 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయగా 31 మంది ఎన్నికయ్యారు. అశ్వారావుపేటలో 22 వార్డులకు 11 మహిళలకు రిజర్వ్ కాగా 11 మంది ఎన్నికయ్యారు. చైర్పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్పర్సన్ గా జూపల్లి రమేష్ బాబు ఎన్నికయ్యారు. ఇల్లందులో 24 వార్డులకు గాను 12 మహిళలకు రిజర్వ్ కాగా 15 మంది మహిళలు వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురపాలక పాలనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అంతటా మహిళా మనులే సారథ్యం వహించే అవకాశం లభించింది. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ ను మినహాయిస్తే 7 చోట్ల స్త్రీమూర్తులకే అవకాశం దక్కింది. ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు మినహాయిస్తే మున్సిపల్ వైస్ చైర్పర్సన్లుగా 6 చోట్ల స్త్రీలకే అవకాశం దక్కింది. నిజామాబాద్ నగరపాలక సంస్థకు మేయర్, డిప్యూటీ మేయర్ గా మహిళలే బాధ్యతలు చేపట్టారు. భీమ్గల్, కామారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లుగా 2 పోస్టుల్లోనూ మహిళలే నిలిచారు. నన్ను అత్యంత మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ నా ధన్యవాదములు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఉన్నంత ప్రాధాన్యత ఎక్కడా లేదు. అందులో మన ఎమ్మెల్యే మేడం మహిళ, చైర్మన్ గారు మహిళ, ప్లస్ చైర్పర్సన్ గారు మహిళ, మన ఏసీపీ మేడం కూడా మహిళ కావటంతో మనకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనకు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ప్రజలు ఏది అడిగినా నాకు అవ్వదు కాదు అని చెప్పకుండా వాళ్ళకి నిజాయితీగా నేను వాళ్ళ సేవలు ఎప్పుడూ అందుకుంటానని
ఉభయ జిల్లాల్లో పురపాలక సంఘాలకు సారథులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎక్కువ మంది స్త్రీమూర్తులే ఉండటంతో అంతటా చర్చనీయాంశమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అపురూపమైన అవకాశం మహిళలకు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. డిప్యూటీ మేయర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్ లేకపోయినప్పటికీ 6 చోట్ల అనూహ్యంగా మహిళలు అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సామాజిక సమీకరణలు, ఆయా పార్టీల్లో కౌన్సిలర్ గా విజయం సాధించడం, రాజకీయ నేపథ్యం వంటి కారణాలు కలిసి వచ్చాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆనూర్ పట్టణ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. అదే నమ్మకంతో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను మీ అందరి మద్దతుతో సలహాలు తీసుకుంటూ, సూచనలు తీసుకుంటూ పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా ప్రతి వాడు, ప్రతి వీధి, ప్రతి కుటుంబం నా దృష్టిలో సమానమే. మీ సమస్యలు నా సమస్యలుగా భావించి మీతో కలిసి పరిష్కారాలు కనుగొని ప్రయత్నం చేస్తాను. నిజామాబాద్ నగరపాలక సంస్థకు మేయర్ పదవి విషయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి పూటకొక పేరు బయట ప్రచారం జరిగినప్పటికీ జనరల్ మహిళకు మేయర్ స్థానం కేటాయించడంతో పరిమితంగానే పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో చేతి గుర్తుతో విజయం సాధించిన మహిళల్లో ఎవరికో ఒకరికి మేయర్ సీటు ఖాయమైంది. ఇందులో మైనార్టీ వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్లు ఉండడంతో మేయర్ స్థానం కోసం తీవ్రంగా పోటీపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కాస్త ఎంఐఎంతో జతకట్టడంతో కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం మహిళా కార్పొరేట్లకు అనూహ్యంగా అవకాశం చేజారింది. ఎంఐఎం పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ గా అదే వర్గానికి చెందిన వారు పోటీలో నిలవడంతో హస్తం పార్టీ బీసీ వర్గానికి చెందిన మహిళకు అవకాశం కల్పించింది. కరీంనగర్, మెదక్ జిల్లాలో సైతం దాదాపుగా మహిళలే మున్సిపల్ పీఠాలు కైవసం చేసుకున్నారు. ఎన్ని రాజకీయాలు ఒడిదుడుకులు ఎదురైనా లెక్క చేయకుండా విజయం సాధించారు. పాలనలో తమ మార్కు చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని 4 పురపాలికలకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికల్లో మొత్తం మహిళలే పాలన పగ్గాలు చేపట్టారు. ఉస్నాబాద్ లో ఎస్సీ జనరల్ రిజర్వేషన్ వచ్చినా వనితకే పీఠం ఇవ్వాల్సి వచ్చింది. ఎస్సీ జనరల్లో ఎవరూ కాంగ్రెస్ నుంచి గెలవలేదు. మంత్రి పొన్నం మొదటి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో సునాయాసంగా పీఠం హస్తగతమైంది. చేర్యాల, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, దుబ్బాక మున్సిపాలిటీల్లో గులాబీ దండు పీఠాలను వశం చేసుకోగలిగింది. ఉస్నాబాద్ లో 2 పదవులకు పోటీ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. చైర్పర్సన్ గా కాంగ్రెస్ నుంచి దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ హస్తం పార్టీ నుంచి చిత్తారి పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా 14వ వార్డు కౌన్సిలర్ దండి లక్ష్మి పేరును చెన్నబోయిన అనుష ప్రతిపాదించారు. కాంగ్రెస్ వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా చిత్తారి పద్మ పేరును పిల్లి తిరుపతి ప్రతిపాదించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తొలి మహిళా చైర్పర్సన్ గా బీఆర్ఎస్ నుంచి గంగిశెట్టి చందన, వైస్ చైర్పర్సన్ గా కళ్యాణ్కర్ పద్మభాయి ఎన్నికయ్యారు. 2 పదవులు మహిళలకే దక్కటంతో కొత్త రికార్డు నమోదైంది. చందన పేరును 18వ వార్డు కౌన్సిలర్ మామిడి శ్రీధర్ ప్రతిపాదించారు. 1వ వార్డు కౌన్సిలర్ మమత బలపరిచారు. 14 మంది చేతులు ఎత్తి మద్దతు తెలిపారు. వైస్ చైర్పర్సన్ పద్మ కళ్యాణ్కర్ పద్మభాయి పేరును 10వ వార్డు కౌన్సిలర్ బాపురాజు ప్రతిపాదించగా వార్డు కౌన్సిలర్ కాముని మురళి బలపరిచారు. ఇక
మెదక్ పురపాలిక విషయానికి వస్తే 1952లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 13 మంది చైర్మన్లుగా పనిచేయగా వీరిలో కేవలం 2 మహిళలు మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టడం గమనార్హం. రెండో కౌన్సిల్ చైర్పర్సన్ గా మున్నాభాయ్ సిపిఎం నుంచి 1960 నుండి 1965 వరకు పనిచేశారు. ఆ తర్వాత మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేశాక 7వ కౌన్సిల్ అధ్యక్షురాలిగా కొండన్ సావిత్రి 2000 నుండి 2005 వరకు కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై బల్దియా పీఠాన్ని అధిరోహించారు. ఇక అప్పటి నుంచి ఏ మహిళ ఆ స్థానంలో కూర్చోలేదు. ఇరవై ఏళ్ల తర్వాత 50% రిజర్వేషన్ అమలు చేశాక ప్రస్తుత ఎన్నికల్లో చైర్మన్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ చేశారు. ఇలా మెదక్ పురపాలిక 74 ఏళ్ల చరిత్రలో ముచ్చటగా 3వసారి మహిళలు పాలించే అవకాశం దక్కింది. మరోవైపు ఇప్పటి వరకు కొనసాగిన అధ్యక్షుల్లో 4 తప్ప పూర్తి కాలం కొనసాగకపోవడం గమనార్హం. 2 మహిళలు చైర్పర్సన్లుగా ఉన్న సమయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కాలం పదవిలో ఉండటం విశేషం. ఈ రిజర్వేషన్ల ఖరారులో తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఖచ్చితమైన మార్గదర్శకాలను అనుసరించింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్ల పరిమితి 50% మించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి విభాగంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఖచ్చితంగా 50% సీట్లను మహిళలకు కేటాయించాలనే నిబంధనను అమలు చేసింది. రిజర్వేషన్ల కేటాయింపునకు ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వే గణాంకాలను ప్రాతిపదికగా తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించింది. ఒకవేళ జనాభా తక్కువగా ఉండి నిష్పత్తి ప్రకారం ఒక్క సీటు కూడా రాని పక్షంలో కూడా కనీసం ఒక వార్డును ఆ వర్గాలకు కేటాయించాలనే నిబంధనను ప్రభుత్వం చేర్చింది. బీసీ రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా తీశారు. ఈ పారదర్శక విధానం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని భావించి అందులో సక్సెస్ అయ్యింది. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమం. నమస్తే.